హలో ఎవ్రీవన్, నేను ఈరోజు నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇందులో మసాలా వేసాను. ఇది మరుగుతుందండి. లోపు నేను రైస్ని నానబెట్టేసుకున్నాను. నేను బాస్మతి రైస్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే మా బాబుకి నేను లంచ్ బాక్స్ పెడతాను కాబట్టి. పుదీనా, కర్డ్, ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు నేను ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈలోపు నూనె వేడెక్కిపోయింది. ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈలోపు బిర్యానీ హండీ తీసుకొని ఇందులో కర్డ్ వేసేసుకుంటున్నాను. ఇందులో కారం, సాల్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈలోపు వాటర్ మసిలిపోయాయి కదండి, ఇందులో నిమ్మరసం పిండేసుకుంటున్నాను. ఇందులో నుండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను. ఈలోపు ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేయాలండి. మనం ఇందాక పెరుగు కలిపి పెట్టేసుకున్నాం కదండి, ఇందులో ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాజీరా, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేడి ఆయిల్ కలిపేసుకుంటున్నానండి. నేను కొద్దిగా పక్కకు తీసేసుకుంటున్నాను. ఈలోపు 80% కుక్ అయిన రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గ్రేవీ, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, మళ్ళీ ఇంకొక లేయర్లో రైస్ వేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇలా తీసి పెట్టుకున్నటువంటి గ్రేవీ, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, మళ్ళీ రైస్ లాస్ట్లో ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 5 minutes మీడియం ఫ్లేమ్, ఇంకా 2 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చేసిందండి. దీనిని రైతాతో కానీ, లేదంటే సైడ్కి చికెన్, ఇంకా ఎగ్, ఇలా ఏదన్నా చికెన్ 65 వేసేసుకొని తినేయాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.